మార్వలస్ ఎపిక్ స్టోరీస్ కు స్వాగతం. గత ఎపిసోడ్ 15లో దేవదానవుల అంశలతో భీష్మాది కురువీరుల జననము గురించి తెలుసుకున్నాము. ఈ ఎపిసోడ్లో శాకుంతలము గురించి తెలుసుకుందాము రండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సూతుడు శౌనకాది మహమునులకు, వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు భరతవంశము గురించి చెప్పనారంభించారు. ఇవీలుని రథంతరి ద్వారా జన్మించిన దుష్యంతుడు కౌరవ వంశపు రాజై చండశాసనుడుగా మ్లేచ్ఛ కిరాత రాజన్యులను కూడా సామంతులుగా చేసుకుని మనుధర్మ శాస్త్ర ప్రకారము రాజ్యపాలన కొనసాగించాడు. ఒకనాడు దుష్యంత మహారాజు మృగయా కుతూహలంతో చతుర్విధ బలగాలు, అపార సైన్యంతో అరణ్యానికి బయలుదేరారు. వేటాడుతూ మహారాజు సపరివారముగా అరణ్య మధ్యములోనికి ప్రవేశించాడు. వేటమీది తమకంతో ముందుకు వెళ్లిన దుష్యంతుడిని అనుంగుగణము అనుసరించలేకపోయి వెనకబడిపోయింది. అతడలా ముందుకు సాగి వెళ్లగా దేవేంద్రుని దివ్యారామము, కుబీరుని చైతరథంతో సాటిగా ఉన్న ఒక సుందరోద్యానవనము గోచరించింది. వివిధ రకాల పుష్పాల పరిమళాలు, సువర్ణ భాండారాలులా వేలాడుతున్న పండ్లు, శ్రవణానందకరంగా ఉన్న పక్షుల కిలకిలారావాలు ఆ వనంలో ఉన్నాయి. ఆ అడవి మొక్కలపైన, పూతీవలపైన వ్యాపించి ఉన్న సుగంధ పరిమళ సమేతమైన హోమధూమాలు చూసి అది తప్పక మహర్షి ఆశ్రమము అనుకున్నాడు. దుష్యంతుడు తనతో మిగిలిన కొద్ది పరివారాన్ని అక్కడే ఉండమని ఆజ్ఞాపించి ముందుకు సాగాడు. చతుర్వేద పారాయణ చేస్తున్న బ్రాహ్మణవర్యువ వేదఘోషతో, ఓంకార ధ్వనులతో, ధర్మసూత్రాలకు భాష్యాలు చెబుతున్న మునింద్రుల సంభాషణలతో ఆ అటవీ ప్రాంతము మార్మోగుతోంది. జంతువులు పరస్పర వైమశ్యాలు మాని చెలిమి చేసుకుంటూ వేదపాఠాలను ఆలకిస్తున్నాయి. ఈ ఆశ్రమం కణ్వ మహర్షిది. జంతుజాతి సహజ వైరాన్ని కూడా మాపి కలిమి పెంపొందించిన ఆ మహర్షి దర్శన భాగ్యము పొందిన తరువాతనే రాజ్యానికి తిరిగి వెళతాను అని నిశ్చయించుకుని ఎవరూ కనపడక ఎవరక్కడా అని గంభీర స్వరంతో పిలిచాడు. అప్పుడు అతిలోక సౌందర్యవతి అయిన తాపసీ వేషధారిణి అయిన కన్యక అతని ముందుకు వచ్చి దుష్యంత మహారాజుగా గుర్తించి, నా తండ్రి పూలు ఫలాలు సేకరించడానికి బయటకు వెళ్లారు, కాసేపు ఆగండి, వారు వస్తారు అని సమాధానమిచ్చింది. ఆమె అందానికి సమ్మోహితుడై దుష్యంతుడు, సుందరాంగి, ఎవరు నువ్వు? ఏ మహాత్ముని పుత్రికవు అని అడిగాడు. ఆమె, మహారాజా, ఇది కణ్వ మహర్షి ఆశ్రమం. నేను కణ్వ మహర్షి కుమార్తెను. నా పేరు శకుంతల అని సమాధానం చెప్పింది. కణ్వ మహర్షి లోకారాధ్యుడు, మహాతపశ్శాలి, ఊర్ధ్వరేతసుడు, కఠోర బ్రహ్మచర్య దీక్షాపరాయణుడు. అట్టి మహర్షికి నువ్వు కుమార్తెవు ఎలా కాగలవు? నా సందేహాన్ని నివృత్తి చేయవలసింది అని దుష్యంతుడు అడిగాడు. శకుంతల చిరునవ్వు నవ్వుతూ, మహారాజా, నేను ఆయన తనుజను కాను, పెంపు కుమార్తెను. నా జన్మ రహస్యాన్ని కణ్వ మహర్షి వేరొకరికి చెబుతుండగా విన్నాను. ఒకప్పుడు విశ్వామిత్ర మహర్షి ఘోర తపస్సుకు ఉపక్రమించాడు. అతని తపోశక్తికి దేవేంద్రుడు భయపడి అప్సరస మేనకను పిలిచి తన సౌందర్య విలాసాలతో అతని తపస్సుకు భంగం కలిగించమని అర్థించాడు. దేవేంద్రుడు అంగీకరించాడు. దేవకార్యంగా అందరికీ ఆజ్ఞాపించాడు. మేనక, మన్మధుడు, వాయుదేవుడు, మలయాళిల కుమారుడు వెంటరాగా దేవలోకం నుంచి భూలోకానికి దిగివచ్చి విశ్వామిత్రుని ఆశ్రమంలో అడుగుపెట్టింది. మేనక తపోనిష్టలో ఉన్న విశ్వామిత్రుని చరణాల వద్ద నిలబడి సాష్టాంగ నమస్కారం చేసి పారిజాత పుష్పాలతో పాదాభిషేకం చేసింది. వయ్యారంగా మందగమనంతో కాలిగజ్జల మోతలు వినపడనట్లుగా పుష్పాలను కోయటానికి నడిచింది. అదే సమయంలో పిల్లగాలులు వీచాయి. పసిలికపైన పూలజల్లులా వర్షం కురిసింది. సుగంధాలు వ్యాపించాయి. పక్షుల కిలకిలారావాలతో ప్రకృతి పులకరించింది. అదును చూసి వాయుదేవుడు మేనక ఎదపైన పైటను తీసుకుని దూరంగా వెళ్ళిపోయాడు. మేనక చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ తన పయ్యెద్ద కోసం పరుగుతీసింది. ఆమె కాలి అందియలు గల్లుమని మ్రోగాయి. తన పయ్యెద్దను కెచ్చిక్కించుకుని మునీశ్వరుని వైపు చూసి ఓరచూప్రతో చిరునవ్వుతో తూలిపడబోతుంది. అదే క్షణంలో విశ్వామిత్రుని దృష్టి ఆమెపై పడింది. మన్మధుడు తన వాడి బాణాలను విశ్వామిత్రునిపై విడిచాడు. మేనక వేడిచూపులు విశ్వామిత్రుని మదిలో నాటుకున్నాయి. ఆ మహముని మేనక సౌందర్యానికి ముగ్ధుడై కన్నులార్పకుండా చూశాడు. విశ్వామిత్రుని మనస్థితిని అర్థం చేసుకున్న మేనక సిగ్గుల దొంతరలా అటూ ఇటూ ఒరిగిపోతూ తన సౌందర్యాన్నంతటినీ ప్రకటిస్తూ నడిచింది. ఆమె అలంకరణ, అనాచ్ఛాదితమైన ఎద చూసి మంత్రముగ్ధుల్లా చూస్తుండిపోయాడు. విశ్వామిత్రునిపై మన్మధుడు తన ప్రతాపాన్ని చూపించాడు. విశ్వామిత్రుడు తన్ను తాను మరచిపోయి మేనకను తన చెంతకు రమ్మని పిలిచాడు. మేనక నెమ్మదిగా అతని దగ్గరకు వచ్చింది.
ప్రకృతి పులకరించింది. మేనక, విశ్వామిత్రులు ఒకటయ్యారు. వారిద్దరూ కామోపభోగ ఫలితంగా ఒక బాలిక జన్మించింది. వచ్చిన పని అయిపోయిందని ఆ బాలికనక్కడే విడిచి మేనక దేవలోకానికి వెళ్ళుతని చెప్పింది. తపస్సు విఘ్నప్లైనందుకు విచారించి విశ్వామిత్రుడు వేరొకచోటకి తపస్సు చేసుకొనుటానికై వెళ్ళిపోయాడు. ఆ పరిసరాల్లోని శాకుంతలాలు అంటే పక్షులు ఆ పసిదాన్ని రెక్కలతో కాపాడుతూ ఆహారాదులతో సంరక్షించాయి. నేనొకనాడు పూజార్థమై పుష్పాలను సేకరించడానికి వెళ్ళి ఆ పసిపాపను చూసి దేవలోకం నుంచి దిగిబడిన లక్ష్మీదేవిలా ఉన్న ఆ పసిపాపను ఆశ్రమానికి తీసుకువచ్చి పెంచి పెద్ద చేశాను. శకుంతల అని నామకరణం చేశాను. ఆడపిల్లలకు జనకుడు, అన్నదాత, అభయప్రధాన, తండ్రితో సమానవే. ఆ విధంగా శకుంతలకు నేను తండ్రిని అని శకుంతల దుష్యంతునికి చెప్పింది. మహారాజా, ఆ విధంగా నేను కణ్వ మహర్షి కుమార్తెను. నేను నా కన్న తల్లిదండ్రులను ఎన్నడూ చూడలేదు. అందుచేత కణ్వ మహర్షియే నాకు తల్లి తండ్రి సర్వస్వమూను. శకుంతల మాటలు విన్న దుష్యంత మహారాజు ఆనందంగా, శకుంతల, నువ్వు క్షత్రియ కన్యకవేనని రూఢయ్యింది. నిన్ను చూసిన క్షణమే నా మనస్సు నీయందు తగులుకున్నది. నీ అంగీకారంతో నేను నిన్ను వివాహం మాడలని నిశ్చయించుకున్నాను. సామ్రాజ్య భోగాలు అనుభవించదగినదానివి నువ్వు అని అన్నాడు. శకుంతల సిగ్గుపడుతూ, మహారాజా, నా తండ్రి కణ్వ మహర్షి పూజార్థమై ఫల పుష్ప సేకరణకు వెళ్లారు. కొద్దిసేపు ఆగితే నా తండ్రియే వచ్చి నన్ను నీ దానిని చేయగలడు. వేచి ఉండండి అన్నది. శకుంతలను చూసి మదనతాపానికి గురైన దుష్యంతుడు, లలనామణి, నా మనస్సు నీయందే లగ్నమై ఉన్నది. నేనింకొక్క క్షణం కూడా ఓపలేను. నన్ను అర్థం చేసుకుని మీ ప్రేమను నాకు కటాక్షించు. ధర్మశాస్త్ర ప్రకారము వివాహములెనిమిది విధములు. క్షత్రియులకు గాంధర్వ రాక్షసములు ఉత్తమములని శాస్త్రము. ఎవరైనా తనకు తానే బంధువు, తనకు తానే దిక్కు, ఆత్మ ప్రధానానికిన్ను తానే అధికారి. ఇది ధర్మశాస్త్ర విచారణ. అందుచేత మనమిచ్చవచ్చినట్టు చేయటానికి మనకు అధికారం ఉంది. నేను నిన్ను గాంధర్వ విధి ప్రకారం వివాహం చేసుకుంటాను. నా అభీష్టం నెరవేర్చు. మనమిద్దరం ఆనంద డోలికల్లో తేలియాడుదాము అని నచ్చజెప్పేటట్లుగా అన్నాడు. రాబోయే ఎపిసోడ్లో శాకుంతలం తదుపరి భాగం గురించి తెలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.